హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మా హోమ్ ఫుడ్కి పండు మిరపకాయ పచ్చడి 3 కేజీల ఆర్డర్ వచ్చేసిందండి. అదే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. అయితే అది ప్రిపేర్ చేస్తూ మీతో పక్కా కొలతలు షేర్ చేసుకుంటూ ఈ పచ్చడి ప్రిపరేషన్ గురించి చూస్తూ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తే బాగుండు అని అనిపించినప్పుడు ఈ హోమ్ ఫుడ్ బిజినెస్ మంచిగా అనిపించింది. మన పని మనకు అవుతుంది అండ్ దాంతోపాటు కొంచెం ₹1 సంపాదించుకునే ఆదాయం కూడా కనిపిస్తుందని చెప్పేసి యూట్యూబ్లో ఇప్పుడు హల్చల్గా మారింది కదండి హోమ్ ఫుడ్స్ అనేవి, పచ్చల బిజినెస్ అనేది. సరే మనం కూడా ఒకసారి ట్రై చేస్తే పోలా అని స్టార్ట్ చేసామండి. అయితే ఈ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేయడం అందరికీ మంచిదా, అసలు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అది మేము తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ దానికంటే ముందు పండుమిరపకాయ పచ్చడి 3 కేజీల ఆర్డర్ వచ్చింది కదండి, దాన్ని ప్రిపేర్ చేద్దాం. ముందైతే పండుమిరపకాయ పచ్చడి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అంత స్పైసీ తినలేమండి అన్నారండి. అందుకని చెప్పేసి పండుమిరపకాయ పచ్చడి మామూలుగా కొంచెం పొడుగ్గా ఉండి లావుగా ఉండే మిరపకాయలు తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే కొరివి మిరపకాయలని ఇలా పొట్టిగా లావుగా ఉండే మిరపకాయలు ఉంటాయండి. ఇవి స్పైస్ తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ మిరపకాయలు తీసుకొచ్చి మంచిగా నీట్గా తొడియాలన్నీ తీసేసి గుడ్డబెట్టి నీట్గా తుడిచేసాం. ఇలా డ్యామేజ్ పీసెస్ ఏమన్నా కూడా ఉన్నా వాటిని కూడా జాగ్రత్తగా చూసి పక్కన పెట్టేసి మంచిగా ఉన్న పండుమిరపకాయలు మాత్రమే ఎంచుకొని నీట్గా తడిగుడ్డతోటి పొడిగుడ్డతోటి ఒకసారి తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి. ఇలా పెద్ద కాయలు అలానే వేసామంటే మనకి ఎంతసేపు పచ్చడి మిగినా కానీ కొంచెం కొంచెం బరకగా ఉంటుంది. అందుకని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగానే మీరు ఇంట్లో చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే మాత్రం ఈజీగా పచ్చడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము తీసుకున్న పండు మిరపకాయలు అయితే 3 కేజీలు అండి. ఈ 3 కేజీలకు పక్కా కొలతలు అన్నీ కూడా చూపిస్తాను. ఇవి మిరపకాయలు అయితే కొరివి మిరపకాయలు అంటారండి. ఇలా లావుగా పొట్టిగా ఉంటాయి. కొంచెం మంచిగా ఇలా కలర్ వచ్చి గట్టిగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. తాజాగా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. తాజాగా ఉన్నాయని మనకు ఎలా తెలియాలి అంటే తొడియాలు చూస్తే గ్రీన్ కలర్లో ఉంటాయండి. అలా అయితే మంచి తాజాగా ఉన్నాయని అర్థం అనమాట. అయితే ఇప్పుడు పక్కా కొలతలు చూద్దాం. కన్ఫ్యూజ్ కాకుండా 1 కేజీకి కొలతలు చెప్తానండి. 1 కేజీ పండుమిరపకాయలు తీసుకుంటే 200 గ్రాముల వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా 200 గ్రాముల వెల్లిపాయలు తీసుకొని మంచిగా పొట్ట గర్భాలన్నీ తీసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ కేజీ పండుమిరపకాయలకు వచ్చేసి చింతపండు మీ పులుపును బట్టి 100 గ్రాముల నుంచి ½ కేజీ వరకు వేసుకోవచ్చండి. అయితే ఈ పచ్చడి ఆర్డర్ ఇచ్చిన అతనైతే స్పైసీ తక్కువ ఉండాలి, పులుపు కూడా నార్మల్గా ఉండాలన్నారండి. అయితే మేము 150 గ్రాములు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల జీలకర్ర తీసుకొని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ కేజీ పండుమిరపకాయలకు వచ్చేసి 200 గ్రాముల ఉప్పు అండి. ఉప్పును మాత్రం అస్సలు తగ్గించకూడదు, ఎందుకంటే బూజు వచ్చేసిద్ది పచ్చడి. కరెక్ట్గా ఉప్పు పడితేనే ఏ పచ్చడైనా బాగుంటుంది. పచ్చడికి ఎప్పుడైనా కల్లుప్పు వాడాలండి, కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ కల్లుప్పును కూడా కాసేపు ఎండకు పెట్టేసుకొని తేమ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇలా ఉప్పుని అన్నిటినీ కొలతలన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి. ఇలా జాగ్రత్తగా ప్రతి పదార్థాన్ని ఎంచుకోవడంలో కూడా పచ్చడి నాణ్యత అనేది, నిలవ ఉండే టైం అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడైతే ముందు పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను గ్రైండర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు మిక్సీని కూడా వాడచ్చు, లేదంటే టేబుల్ టాప్ వెడ్ గ్రైండర్ని కూడా వాడచ్చు. ముందైతే ఆ గ్రైండర్ కూడా తడి లేకుండా చూసుకొని మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలండి. అయితే ఈ కొరివి పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా మనకు తొందరగా మెదగాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకొని లైట్గా బరకగా తర్వాత మిక్సీ నుంచి గ్రైండర్లో వేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి. మెత్తగా అవుతుంది తొందరగా. అందుకని ఈ ప్రాసెస్ని అయితే మేము యూజ్ చేస్తున్నాము. ముందైతే ఎల్లిపాయలు మెదిగిన తర్వాత ఈ చింతపండు పండుమిరపకాయలని మిక్సీలో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నామండి. ఇదే ప్రాసెస్ మొత్తం మిక్సీలో చేసుకుందామంటే గింజలు మెదగవండి. అందుకనే ఇలా ఒక్కసారి మిక్సీలో తిప్పుకొని తర్వాత వెట్ గ్రైండర్లో కానీ ఇలా గ్రైండర్లో కానీ వేసుకుంటే టైం అస్సలు పట్టదు. ఎంత పచ్చడైనా ఈజీగా, ఎన్ని కేజీల పచ్చడైనా సులభంగా ఎవరైనా చేసేసుకోవచ్చు. అందుకే ఈ ప్రాసెస్ని అయితే మేము ఎంచుకున్నామండి. ఇలా లైట్గా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని లేదంటే వెట్ గ్రైండర్లో వేసేసుకొని చేసుకుంటే చాలా సులభంగా ఎన్ని కేజీల పచ్చడైనా ఈజీగా చేసుకోవచ్చు. మేమైతే ఇది మాకు గ్రైండర్ ఇంట్లో ఉంది, మేము బయట కూడా పచ్చళ్ళు రుబ్బుతాం కాబట్టి ఈ టెక్నిక్ని మేము వాడతామండి. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇలా ఎల్లిపాయలు మెరిగిన తర్వాత అండ్ మనం వేయించుకున్న మెంతులు, జీలకర్ర అండ్ తర్వాత కొంచెం చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ½ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎల్లిపాయలు మెంతులు మెరిగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పండుమిరపకాయలు, చింతపండు ఉంది కదండి, దాన్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్సీలో వేసుకుంటూ దాన్ని తీసుకొచ్చి ఇలా గ్రైండర్లో వేస్తే సరిపోతుందండి. ఇలా చేస్తే ఎన్ని కేజీల పచ్చడి అయినా ఈజీగా
వేసేసుకోవచ్చు. లేదు ఈ మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా వేసుకోవాలి అంటే గంట పట్టేది 3-4 గంటలు కూడా పడుతుందండి. ఈ 5 కేజీల పచ్చడైనా 3 కేజీల పచ్చడైనా. అందుకే ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకొని ఇలా వేసేసుకొని గ్రైండర్లో చేసేసుకుంటే చాలా సులభంగా ఎన్ని కేజీల పచ్చడైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒక వెట్ గ్రైండర్ అయినా గ్రైండర్ పెట్టేసుకొని పచ్చడి బిజినెస్ చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే మేము మా ఎక్స్పీరియన్స్తో కనుగొన్నదండి. ఎందుకంటే మా ఇంట్లో పిండి మిల్లు గ్రైండర్ ఉంది కాబట్టి ఈ పచ్చళ్ళ సీజన్ అప్పుడు ఎక్కువ పచ్చళ్ళు వస్తూ ఉంటాయి. ఎంతసేపు రుబ్బినా అస్సలు మెదగవండి. అలా అయితే ఒకసారి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా రుబ్బుతుంటే చాలా మంచి తేడా అనిపించింది. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మెదిగిన తర్వాత కొలిచి పక్కన పెట్టుకున్న ఉప్పు కేజీకి 200 గ్రాముల ఉప్పు ఉంది కదండి, అది యాడ్ చేసుకొని ఉప్పు కూడా మెదిగేంతసేపు చక్కగా మెదుపుకోవాలి. ముందే ఉప్పు వేసామనుకోండి మిరపకాయలో ఉండే నీళ్లు ఉప్పులో ఉండే తడ అవన్నీ కలిపి నేలంతా ఆగమవుతుందండి. అందుకే లాస్ట్లో వేసుకుంటే బయటికి చిందకుండా నీట్గా ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో ఈజీగా మనమైనా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పచ్చడి బిజినెస్ అయినా ఏదైనా చేసుకోవచ్చండి. ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తే బాగుండు అనే ఆలోచన వచ్చినప్పుడు మేమైతే ఈ పచ్చళ్ళ బిజినెస్ అండ్ హోమ్ ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామండి. ఎందుకంటే వంట చేయడం అనే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎవరు నేర్పించే అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నానమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం కదండి, అందుకే అన్నీ గుర్తుంటాయి. కానీ మీరు ఈ బిజినెసే చేయాలని అనట్లేదండి. మీకు ఏం చేయగలరు, మీలో ఏ టాలెంట్ ఉందని ఒకసారి గుర్తించి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని బిజినెస్గా మార్చుకోవచ్చు. ఇంట్లో మనం పనులు చేసుకొని ఖాళీగా ఉండే టైంలో ఏదైనా చేసుకోవచ్చండి. ప్రతిదానికి అందరి మీద ఆధారపడకుండా లేడీస్లో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు గుర్తించుకొని ఏ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసేసుకోవాలండి. పచ్చడి అంతా మెదిగిన తర్వాత ఒక అర్ధగంట బయట పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చండి. కావాల్సినప్పుడు తీసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా మా హోమ్ ఫుడ్లో అయితే కొరివి పచ్చడిని అయితే బయట అందరికీ కూడా అమ్ముతూ ఉన్నామండి. చాలా మంచి టేస్ట్ ఉందని కూడా మంచి ఫీడ్బ్యాకే వచ్చింది. ఇదైతే అమెరికాకు కూడా పంపించాం స్టార్టింగ్ డేస్లో. అయితే ఇప్పుడు మా హోమ్ ఫుడ్ చరిత్ర అండ్ 1 మంత్గా మేము స్టార్ట్ చేసామని చెప్పాం కదా, అదంతా కూడా ఇప్పుడు మేము కొన్ని పాయింట్స్ తోటి అసలు ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, అసలు ఎందుకు స్టార్ట్ చేసాము, ఎలా అనిపిస్తుంది 1 మంత్లో అనే నా చిన్న జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఇప్పుడైతే కొరివి పచ్చడి చూశారు కదండి, తర్వాత ఇప్పుడు టమాటా పచ్చడి కూడా ఒక 5 కేజీల ఆర్డర్ ఉందండి. దానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతే ఈ 1 మంత్ బ్యాకే అమెరికాకి పచ్చడి పంపించామని చెప్పాం కదండి, అదే వాళ్ళు మళ్ళీ 3 కేజీస్ ఆర్డర్ ఇచ్చారండి. దాంతో కలిపి మన లోకల్ వాళ్ళు కూడా ఒక 2 కేజీస్ వరకు కావాలన్నారు. దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. ఇలా జాగ్రత్తగా చున్నీ వేసి డస్ట్ ఏం పడకుండా జాగ్రత్తగా ఎండబెట్టేసిన ముక్కలతోటి మాత్రమే పచ్చడి కూడా తయారు చేస్తామండి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ వెల్లిపాయలు కావాలన్న వాళ్ళు వద్దన్న వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి జాగ్రత్తగా మనం చేసుకోవచ్చండి. ఇలా మాత్రం నేను జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి ఈ 1 మంత్ నుంచి కూడా చేసిన పదార్థానికి ప్రతిదానికి సపోర్ట్ ఉంటుందండి. ఇక్కడైతే మేము సున్నుండలు తయారు చేస్తున్నామండి. ఇలా సున్నుండలు చేసేటప్పుడు కూడా ప్యూర్ నెయ్యి మాత్రమే వాడతామండి. అందుకనే క్వాలిటీ బాగుండడం వల్ల ఒక్కసారి వాడిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య నేను కొంచెం గమనించింది అయితే మేము ఫస్ట్లో ఏదైనా చేస్తే అవి ఎలా పోతాయో ఏంటో అనే భయం ఉండేది. బట్ ఇప్పుడైతే కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా చేసి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఇలా ఇది రోజే చేస్తున్నాము అంటే మాకు కూడా కావాలండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తున్నారు. అలా ఒకరోజు ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, వాటిని ఇంకా డబల్ చేసి వాటిని కూడా సేల్ చేస్తున్నాము. ఈరోజైతే సకినాలు ఇలా మంచిగా ఏదైనా నీట్గా క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి ఇంత మంచి పేరు వచ్చిందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇలానే హెల్తీ ఫుడ్ కానీ కారపొళ్ళు కానీ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేస్తున్నామండి. ఇదైతే మునగాకు అండ్ ఫ్లాక్సీడ్స్ పౌడర్ అండి, ఇది కూడా మేము ఆర్డర్ చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని విషయాలను షేర్ చేసుకుంటే. అండ్ మెయిన్లీ ఆయిల్ వాడేటప్పుడు కూడా ఓన్లీ రిఫైండ్ ఆయిల్ మాత్రమే, ఫ్రెష్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. అది కూడా ఒక నెంబర్ 1 ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా మనం చేసే బిజినెస్లో నిజాయితీ క్వాలిటీ అనేది ఉంటే తప్పకుండా మనని గుర్తిస్తారండి. ఇక్కడైతే కారపూసలు చేస్తున్నాము. ఆంటీ నేను ఇద్దరం జాగ్రత్తగా అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ పని ఒత్తిడి తెలియకుండా జాగ్రత్తగా చేసుకుంటామండి. తినేటప్పుడు కూడా మాకే అనిపిస్తుంది ఎంత టేస్టీగా కుదిరాయి అని. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే మెయిన్ ఏదైనా తయారు చేసేటప్పుడు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని చెప్పేసి ఆయిల్ వాడుతున్నాం, ఇలా క్వాలిటీ నెయ్యి వాడుతున్నాం అండ్ ఇలా హైజీనిక్గా చేస్తున్నాం అనేది మాత్రం చూపిస్తున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక కేజీ అమ్ముతాయో లేదో అని భయపడే మేము 10 కేజీలు 20 కేజీల లడ్డు ఆర్డర్ని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక పెళ్ళికి 20 కేజీల లడ్డు ఆర్డర్ చేసామండి. ఆర్డర్ అయితే ఫినిష్ చేసాము. దానికి మెయిన్ ఇంపార్టెంట్ మేము తీసుకునే
తీసుకునే పదార్థాలైనా వాటిని చూసుకునే జాగ్రత్తలైనా అండ్ ఏదైనా ఆర్డర్ వచ్చింది అంటే ఏదైనా బయట నుంచి మార్కెట్ నుంచి కాకుండా మా హోమ్ ఫుడ్లో తయారు చేసే ప్రతి పదార్థం అప్పటికప్పుడే పిండి రుబ్బుకొని లేదంటే పిండిని ఆడించి గిన్నెలో అలా మాత్రమే తయారు చేస్తామండి. అందుకే అంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పదార్థం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అండ్ క్వాలిటీగా కూడా ఉంటుంది. అందుకంటే అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అలా అని మా బిజినెస్ సక్సెస్ అయింది, మేము వేలకు వేలు సంపాదిస్తున్నాం అని అయితే అస్సలు చెప్పట్లేదండి. మాకున్న టైంలో ఇంట్లో ఫ్యామిలీని చదిరిపెట్టేసుకొని ఏదైతే చేయగలమో అనుకున్న టైంని యూటిలైజ్ అయితే చేసుకుంటున్నామండి. వెనక్కి చూడకుండా మా బిజినెస్ అయితే రన్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా కస్టమర్లు మామూలుగా ఇచ్చేవాళ్ళం అండి. బట్ ఇప్పుడైతే ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కూడా ఇవ్వగలుగుతున్నాము. ఇంటికి వచ్చి మరీ ఒక బిజినెస్ లాగా తీసుకెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పేసి మా కళ్ళ ముందటే అలా కొంచెం తిని టేస్ట్ ఉంది బాగుంది అని చెప్పినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఏదైతే చేస్తున్నామో ఆ పదార్థం టక్కున అయిపోతుంది. మా దగ్గర పెద్ద పెద్ద మిషన్స్ లేవు అండ్ కొలవడానికి రాళ్ళు కూడా లేవు కనీసం. అలాంటి పొజిషన్ నుంచి మేము ఇలా నలుగురికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము టేస్ట్ చూసినప్పుడు మా ఫీలింగ్ కూడా గ్రేట్గా అనిపిస్తుంది అండి. ఎంత చక్కగా కుదిరాయి, సూపర్ అని. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాము. ఫుడ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది టేస్ట్తో కూడింది, ఆరోగ్యంతో కూడింది కాబట్టి జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అయ్యాము. ఈ విధంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే తప్పకుండా క్వాలిటీ మెయింటైన్ చేయండి, సక్సెస్ అవుతుంది. 1 మంత్ నుంచి నేను గమనించింది ఇదేనండి, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఏం చేయగలరో ఆలోచించి దాన్ని ఒక్కసారి ముందుకి వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.